అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము. ఎలక్ట్రానిక్ వస్తువులను, పాత పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటి నుంచి దూరంగా పడవేయండి. ఈరోజు పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు శుభం కలుగుతుంది. ఇక ప్రయోజనం కూడా లభిస్తుంది. మీకు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించినటువంటి ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే అవి కూడా పూర్తయిపోతాయి. ఇక ఈరోజు రాశివారు భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మరి పొందగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రయాణం నుండి కూడా పూర్తి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. ఆగిపోయిన పని జరుగుతుంది. కొన్ని మంచి ఆఫర్ల నుండి మీకు ఈరోజు వస్తువులు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కూడా ఈరోజు మహిళలు ఎక్కువగా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. మితిమీరి ఖర్చులు చేసే అలవాటును మానుకోవాలి. ఇతరుల మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కూడా మీరు మానుకోవాలి. ఈరోజు పని విపరీతంగా పెరుగుతుంది. ఇంకా ఈరోజు మరి భార్యాభర్తల మధ్యస్థాలు కూడా పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఇంకా కుటుంబ విషయాలపైన ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు. ఒక సమస్య అయితే ఈరోజు ఎప్పటి నుండో మరి పరిష్కారంగానే ఒక సమస్య అయితే రోజు పరిష్కారం అవబోతున్నది. మీరు మంచి పని యొక్క మంచి ఫలితం అయితే ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. మీ ఖర్చులు అయితే పెరుగుతాయి. దాంతోపాటు మీకు మరి ఖర్చులతో తగ్గ ధనం అనేది కూడా మీ చేతికి అందుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండటం చాలా అవసరం. కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు 5 గరడముకు కాయలను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి కొత్త ఎరుపు రంగు వస్త్రం కొనతెచ్చుకొని దాంట్లో ఉంచి చుట్టేసి మూటగా కట్టేసి మూటకు ధూపం వేసేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి గుమ్మ ముందు బయట వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి దోషాలు తగలకుండా ఉంటాయి. ఆటంకాలు, అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి విషయాలు కూడా అందుకోవడం జరుగుతుంది. పెద్ద విజయాలు చేయడం అయితే మరి సాధ్యమవుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. సోమరితనం లేకుండా చూసుకోవాలి. ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. వ్యక్తిగత పనిపైన ఆసక్తి కలిగి ఉంటారు. నూతన భవన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. మీకు వ్యతిరేకంగా కొంత కుట్రలు చేస్తున్న వారిని మీరు దూరంగా పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. జాగ్రత్త, అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మీ పదాలను ఈ రోజు ఎవరితో కూడా పంచుకోకండి. స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటుతో అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించటం వల్ల, దుర్వినియోగ పదాలను నియంత్రించడం వల్ల ఈరోజు మీకు విజయం అనేది వరిస్తుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈరోజు మీకు ఒక వ్యక్తి సహకారం పూర్తిగా అందుతుంది. స్నేహితులతో మంచి ప్రవర్తన, బంధుమిత్రులతోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. కానీ భయాన్ని అయితే పూర్తిగా తొలగించుకోవాలి.
లేకపోతే మాత్రము మీకు భయం కారణంగా మరి ఆటంకాలు అవరోధాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి అనవసరపు వాదోపవాదాల చర్చలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా కోపాన్ని మరి నియంత్రించుకోవాలి. ఎవరికి కూడా మీరు మనసు నొప్పించకుండా ఈరోజు ప్రవర్తించాలి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే కనుక దాదాపు అన్ని విషయాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు ఎక్కువగా దక్కబోతున్నాయి. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రావలసిన డబ్బు అయితే చేతికి అందుతుంది. అప్పుల నుంచి బయటపడగలుగుతారు. అప్పుల సమస్య అనేది తొలగించబడడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల అధికార యోగానికి అవకాశం కూడా కనిపిస్తున్నది. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. మరి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. విందు వినోదాలకైతే హాజరవుతారు. ఈ రోజు రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. చేసిన ప్రయత్నాల వల్ల మేలే కలుగుతుంది. లక్కీ సంఖ్య 91 మరియు లక్కీ కలర్ అయితే మరి నారింజ. పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకోనట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.